హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. చాలా తక్కువ టైంలో ఈజీగా, టేస్టీగా మనకి టిఫిన్ రెడీ అయిపోవాలంటే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్ అయితే కమ్మగా చాలా బావుంటుందండి. ఎన్ని దోసలు తింటున్నామో కూడా తెలీదు. అంత బావుంటుంది. ఉత్తినే తినేయొచ్చు లేదా ఏ చట్నీతో అయినా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ప్రిపరేషన్ టైం కూడా ఒక 15 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, నైట్ డిన్నర్‌లోకైనా లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి తినడానికి ఏమైనా అడుగుతా ఉంటారు కదా! అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా మంచి స్నాక్ రెసిపీ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్‌ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే దోసెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్‌లోకి 1/2 కప్ వరకు కరాచీ రవ్వను తీసుకోవాలండి. అలానే 1 కప్ వరకు బియ్యం పిండి, దానితో పాటే 1/2 కప్ వరకు పెరుగుని తీసుకోవాలి. మరీ పుల్లటి పెరుగు కాదండి. అలా అని మరీ నార్మల్ పెరుగు కాదు. మీడియంగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత దానిలోకి 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువలో వాటర్ యాడ్ చేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే రవ్వ అనేది సరిగా నలగదండి. తక్కువ వాటర్ వేసుకొని, ఒకసారి బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత, రిమైనింగ్ వాటర్‌ని కూడా వేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత ఈ బ్యాటర్‌ని వేరే గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అవసరమైతే లైట్‌గా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ దోస బ్యాటర్ లాగా ఉండాలి. వీటిని డైరెక్ట్‌గా దోసల్లా వేసుకోవచ్చండి. పిండేమి నాననవసరం లేదు. స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని, పెనం బాగా హీట్ అయిన తర్వాత వాటర్ జల్లుకుని ఇలా టిష్యూ పేపర్‌తో అయినా, కాటన్ క్లాత్‌తో అయినా ఒకసారి తుడిచేసుకుంటే కనుక దోస అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నీళ్లు జల్లకుండా డైరెక్ట్‌గా దోస బ్యాటర్ వేసేసామనుకోండి, పిండి అనేది త్వరగా అంటుకుపోతుంది. అలానే త్వరగా మాడిపోతుంది. హెవీ హీట్ ఉండడం వల్ల అలా కాకుండా స్టవ్ మీడియంలో పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత నీళ్లు జల్లుకుని స్టవ్ సిమ్‌లో పెట్టుకుని దోసలను వేసుకోవాలి. దోస వేస్తున్నప్పుడు స్టవ్ సిమ్‌లో ఉండాలండి. దోస వేసిన తర్వాత స్టవ్ అనేది మీడియంలో ఉండాలి. మీరు మీడియంలో పెట్టినా, హైలో పెట్టి దోస వేసినా సరే ఈ గరిటెకి బ్యాటర్ అనేది అంటుకుపోతుంది. దోస అనేది సరిగా రాదు. దోస వేసిన తర్వాత పైన ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని, తరువాత కొద్దిగా ఆయిల్ కూడా చుట్టూ వేసుకోవాలి. ఈ దోస వేగడానికి 2-3 నిమిషాలు టైం పడుతుందండి. స్టవ్ మీడియంలో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దోసలను ఫోల్డ్ చేసుకుని ఒకవైపు ఒక 2 నిమిషాలు, మళ్ళీ దోసని రెండో వైపుకి టర్న్ చేసుకుని ఇంకొక 2 నిమిషాలు కాల్చుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకుంటూ. ఇలా ఒకసారి ట్రై చేయండి. దోస అయితే చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే ఈ దోసలనేది వేడిగా అప్పటికప్పుడు వేసుకుని తినడానికి మాత్రమే బావుంటాయి. చల్లారిపోతే అంత బావుండవు. ప్లెయిన్ దోసలా కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. అంతేనండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. ఈ దోసలనేది టొమాటో చట్నీతో అయినా, వేరుశనగ చట్నీతో అయినా, దేనితో అన్నా సరే చాలా చాలా బావుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి ఈ దోసలు తినడానికి. మరి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.